హలో ఎవ్రీవన్, ఈరోజు స్పెషల్ వచ్చేసి నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నా. సో ముందుగా నేనైతే దానికోసం కావాల్సిన ఆనియన్స్, టమాటో ఇంకా పచ్చిమిర్చి అన్నీ మంచిగా క్లీన్ చేసేసి చాప్ చేసి అయితే సైడ్కి పెట్టేశాను. ఇంకా తర్వాత ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ చేస్తున్నా. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే కొంచెం కాజు కూడా యాడ్ చేసి లైట్గా రోస్ట్ చేయాలి. సో కాజు రోస్ట్ అయిన తర్వాత అవి అయితే ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసి ఒక పక్కనైతే పెట్టేస్తున్నా. ఇంకా తర్వాత అదే ప్యాన్లో ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, సో అవి కూడా యాడ్ చేసేసి కొంచెం పసుపు యాడ్ చేసేసి బాగా మిక్స్ అయితే చేసేసి ఇంకా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఒక హాఫ్ కుక్ అయ్యేటట్టు కుక్ చేస్తే చాలన్నమాట. సో ఈ గ్రేవీ అన్నది ఈ మిక్చర్ అన్నది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని అయితే అదే మిక్సీ జార్లో యాడ్ చేసేసి స్మూత్ పేస్ట్ లాగా అయితే నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇంకో కడాయి పెట్టేసి అందులోనే ఆయిల్ వేసి హీట్ చేస్తున్నా. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీ ఉంది కదా, సో అది కూడా యాడ్ చేసి అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి ఇంకా బాగా మిక్స్ అయితే చేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసి దానిలోంచి ఆయిల్ కొంచెం బయటకు వచ్చేటట్టు ఒక 5-10 మినిట్స్ అయితే బాగా కుక్ చేస్తున్నా. ఇంకా తర్వాత నేనైతే మార్నింగ్ చికెన్ తెచ్చిన వెంటనే దాంట్లో వాటర్, సాల్ట్, ఇంకా పసుపు ఇలాగన్నీ యాడ్ చేసి బాగా క్లీన్ అయితే చేసేసి పక్కన పెట్టేశాను. సో ఆ చికెన్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ అయితే చేసేస్తున్నా. ఇంకా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఇంకా మధ్య మధ్యలో కర్రీని అయితే కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకున్నామంటే తొందరగా కుక్ అవుతుంది. ఇంకా ఇక్కడ నేనైతే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసాను. వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ అయితే చేసేసి ఇంకొక 5-10 మినిట్స్ వదిలేసామంటే ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ అయితే కుక్ అయిపోతుంది. ఇంకా ఇందులోనే కొంచెం గరం మసాలా, ఇంకా కొంచెం చికెన్ మసాలా అన్నీ యాడ్ చేసేసి మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఉంచామంటే టేస్టీ ఈజీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మేమైతే ఈరోజు దోశలతో చికెన్ కర్రీ తింటున్నాం. చాలా టేస్టీ అండ్ ఈజీగా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై